కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురు పాణినీయ పయోనిధి భావ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్ద సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాలలో శబరి గురించి చెప్పుకుంటున్నాం. అది కొంచెం అయింది కనుక మళ్ళీ మొదలు పెట్టుకున్నాం. శబరి సాక్షాత్కారం. రామలక్ష్మణులు పంపా తీరం సరస్సు మీదుగా ఇక ఈ మతంగ మహర్షి ఆశ్రమానికి వస్తున్నారు. ఆవిడ దూరం నుంచి శబరి వారిని చూస్తోంది. కబంధుడి ఆదేశంతో కబంధుడు చెప్తాడు, శబరి ఆశ్రమం దగ్గరగా ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పి. సీతామ్మవారి అన్వేషణలో వీళ్ళు పాపం తిరుగుతున్నప్పుడు ఆ రకంగా రామలక్ష్మణుడు ఇక్కడికి వస్తున్నారు. ఆవిడ యొక్క మతంగ మహర్షి మరి గురువు గారి ఆజ్ఞగా ఈవిడ రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తోంది. అప్పటి వరకు ఇక్కడ ఉండమ్మా అని చెప్తారు. వస్తుంటే ఈ రామలక్ష్మణుల యొక్క దేహ కాంతిని దూరం నుంచి చూస్తూనే ఆవిడ ఇలాగా సాక్షాత్కరింప చేసుకుంటోంది ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. బళిరా బళ ఏమా శరీర సౌష్ఠవము, ఏమా దేహకాంతి, ఎవరయ్యా వారు? ఎక్కడో దూరం కనపడుతుండే ఉంటుండే వారి దూరంగా ఉన్న వారి యొక్క ఆ విగ్రహ కాంతి దూరానికి వెదజల్లుతోంది. ఆ చాలా శ్యామల వర్ణంతో ముద్దులొలుగుతూ ఆనందంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసింది ఆవిడ. ధూళి కప్పి జుంజర్ల వెళ్ళి జడలు బంగారు మేని ఛాయ కలిగి దర్శనీయుడు అన్న అతడెవరో చూస్తుంటే నీలవర్ణపు కాంతిలో కనిపిస్తున్నాడు. కాకపోతే ధూళి కప్పి ఈ ముంగుర్లన్నీ కూడా కొంచెం ఎర్రెర్రగా అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. చూడ్డానికి చాలా మోహాన్ని కలగజేస్తున్నాడు. దేవతామూర్తులు కారు కదా, ఈ పంపాతీరు నుండి వస్తున్న వాళ్ళు ఎవరో కదా, వీళ్ళు ఒకవేళ దేవతామూర్తులా అని అనుకుంటోంది. శ్రేష్ఠ సర్పరాజముల వల్లే భుజముల వేలాడు ధనుసులతో, ఈ భుజానికి ధనుసుల్ని వేలాడి తీసుకున్నారు. అవి మహా సర్పాల్లాగా కనిపిస్తున్నాయట దూరానికి. ఆ ఖడ్గాలు కూడా మొనలు తేరి ఉన్నాయట. దగ్గరకు వెళ్ళి నిదానంగా వీక్షించిన కానీ ఇలా దగ్గరకు వెళ్ళి చూస్తే కానీ గుర్తుపట్టలేము అనుకుంటోంది. చూడగా వారి రాజపుత్రులు కారు కదా, చూస్తే ఒకలా కనిపిస్తున్నారు. వారి శరీర ఛాయ అది చూస్తే ఇంకోలా ఉన్నారు. వారు ధరించినటువంటి ఆయుధాలను చూస్తే వీళ్ళు ఒక రాజపుత్రులా అని అలా పరిపర విధాల ఆలోచిస్తోంది. వా, ఎక్కడిది అందము! ఆ నల్ల కలువల కాంతులను గేలి చేయుచున్న చక్కని నీలవర్ణంతో అవయవ శోభ, ఆ నీలవర్ణపు కాంతి, అవి దాన్ని ఆ నల్ల కలువల కాంతి కన్ని నా కాంతిని కూడా ఆ తక్కువ చేస్తున్నటువంటి ఆ అతిశయాన్ని మించి ఉన్నాయి. ఆ కాంతిని అతిశయించి ఉన్నది అటువంటి శోభ. సరే, చూస్తే విరాగుల్లాగా కనిపిస్తున్నారు, కానీ అందరినీ నన్ను కూడా మోహ పెట్టేస్తున్నాయి. అలా ఉన్నది వారి యొక్క విగ్రహ శోభ. అలా నడయాడుతున్న వారిలో పైగా ముందు నేను చూస్తున్న అతను ఒక పెద్దవాడుగా అనిపిస్తోంది. తర్వాత వాళ్ళని చూస్తే ఒక రాజఠీవి కూడా కనబడుతోంది ఆయనలో. ఎంత శత్రువైన శౌర్యం కూడా చక్క ఎవరినైనా సరే వీళ్ళు మట్టు పెట్టగలరు అనేటువంటి శౌర్యం కూడా కనబడుతోంది ఆ రామచంద్రమూర్తిని చూసి. వీరి వేషములే వీరు వీరులని తెలుపుచున్నది. అట్టి వీరి ముఖముల విచార రేఖలు కనిపించున్నవే. సరే, ఇద్దరిని దగ్గరగా వచ్చేస్తున్నారు. ఇద్దరిని చూస్తోంది. వాళ్ళ ముఖాలలో కొంచెం విచార రేఖలు కనిపిస్తున్నాయట. అదేమిటి, ఇంత పరాక్రమవంతులు, ఆయుధాలు ధరించున్నారు, చక్కని కాంతి వెదజల్లుతూ ఉన్నారు, ఎవరినైనా సరే మట్టు పెట్టగల ధైర్యం కలిగినట్టుగా కనిపిస్తున్నారు, కానీ కొంచెం విచార రేఖలు కనిపిస్తున్నాయి ఏమిటి, నమ్మడానికి శక్యం లేకుండా ఉన్నది. పైగా వీళ్ళని చూస్తే నారబట్టలు ధరించున్నారు. వీళ్ళు మరి అన్నిటిని వదిలిపెట్టి ఒక విరాటంగా కనిపిస్తున్న వాళ్ళకి ఏదైనా మనకు విచారం కలిగింది అంటే, ఏదైనా కోరికలు తీరకపోతేనే కదా మనం విచారంగా ఉంటాం. వీళ్ళకి ఇంత విరాగులైనటువంటి వీళ్ళకి విషాదమా, వీళ్ళకు ఏమన్నా విచారం ఉంటుందా? ఆ విచారం అనేది స్త్రీ అయితే లబోదిబమ్మని గోల పెట్టేస్తాం. అదే మగవాళ్ళకి ఆ విచారం కలిగిన అంతగా వెంటనే మొహం మీద కనపడదు కదా. అలాంటిది అది పురుషులకి తగంది కదా. దీనితో పాపం ఏం సమస్య వచ్చిందో ఏమిటో, ఎందుకు అలా విచారంగా ఉన్నారు అని అనుకుంటుంట. వారి పద్మనయములు దీనత్వం నందినవే.
మనం ఎక్కడైనా సరే సంతోషమైన విచారమైనా కళ్ళల్లోనే కదా ముందర కనిపిస్తుంది. మనిషిని చూడగానే వాళ్ళ యొక్క కళ్ళల్లో కనిపించేటువంటి దాన్ని బట్టే ఉంటుంది. కన్నీటి దారులు చెక్కిళ్ళని దాటి నేలకు జారుచున్నవి. అదిగో ఆ కన్నీటిన అలా దారులు ఈ చెక్కల మీద పడిపోతున్నాయి. దీనత్వం నొందినవే అని అనుకుంటున్నాయి. అది ఎంతటి బాధయో, ఎందుకు అలా నీళ్లుగా అలా దారులు కట్టేస్తున్నాయి. పాపం ఏమైందో అడుగు తీసి అడుగు పెట్టకయే కష్టంగా ఉన్నది. పాపం ఎంతో గట్టిగా రావాలనుకుంటున్నారు, కానీ అడుగులో అడుగు వేసుకుంటూ అడుగులు పడకుండా ఉన్నాయి. కష్టంగా ఉన్నారు. ఆ కళ్ళ నీళ్లు దారులు కడుతున్నాయి. ధనస్సులనే ఊతకర్రలుగా మార్చుకుంటున్నారు. నడవడానికి శక్తి లేదు. ఏదో బాధలో ఉన్నారు. చూడండి, బాధలో ఉంటే ఆ స్పీడ్ ఎలా వస్తుంది? ఏదో చేతికర్రలు పట్టుకున్నట్టుగా ఆ ధనస్సులే వాళ్ళకి ఆ ఊతకర్రలుగా ఉన్నారు. ఈ వైపునకే వస్తున్నారు. అయ్యో, ఇటే వచ్చేస్తున్నారు. పావయంతో దర్భముళ్లే కదా పాప అనుకుంటాను. ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడంతా క్రూర మృగాలు సంచరించేటువంటి భూమి ఇది. ఆ తోవంతా కూడా ముళ్ళతోటే ఉన్నాయి. దర్భముళ్ళే ఎక్కువగా ఉంటాయి. అంటే ఆశ్రమం కదండి, అక్కడంతా ఎక్కువగా దర్భలు ఇవే కదా ఉంటాయి. ఆ దర్భలు కూడా ఇలా సూదుల్లో దిగబడిపోతాయి కాళ్ళల్లో. అవి పాదములకు గుచ్చుకొని బాధించునేమో. ఆ ఎప్పుడు ఏది మీద పడినో తెలీదు. అసలు క్రూర మృగాలు కూడా బాగా ఇక్కడ ఆశ్రమంలో ఉండేటువంటి పెంపుడు జంతువులు ఉంటాయి. క్రూర మృగాలు కూడా చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి. మరి ఎప్పుడు ఏ నుంచి మీద పడిపోతుందో ఏమో. పైగా ఈ క్రూర రాక్షసులకి రాక్షసులకు కూడా ఇది విహార భూమి. రాక్షస విహారానికి ఇంకా అసలు అది నెలవైంది. ఇంకా దాంతో ఇది ఎప్పుడు ఏ క్రూరము వస్తుందో, ఎక్కడ ఏ రాక్షసుడి మీద పడిపోతాడో తెలియదు. మనసున కోరిక లేకున్నా దుఃఖముండునా. అసలు ఇంత దుఃఖపడుతున్నారు అంటే ఏదన్నా మనసులో ఒక కోరిక ఏమన్నా విపరీతంగా ఉందా? అది తీరక వీళ్ళు బాధపడుతున్నారా? అది ఏదో మహత్తరంగా యువకులను బాధించుచుండవచ్చును. కనుకనే అది ఏదో బాధ మీద పడిపోతూ ఉంటే ఇక చుట్టుపక్కల ఏముంది, ఎక్కడ తిరుగుతున్నావు, ఏం పనులు చేస్తున్నావు అనేది చూడండి, మనం చైతన్యం లేకుండా అయిపోతాం. ఏమి పరిసరాల దృష్టి ఉండదు. అది కష్టమా, అక్కడ ఇదైందా, మంచిదా చెడ, ఏమి ఆలోచన ఉంటుంది. అంటే వీళ్ళకి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఆ తల్లిని పోగొట్టుకున్నటువంటి దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. అది క్రూరముగాలు సంచరించేదా, ముళ్ళు కాళ్ళని గుచ్చుకుపోతున్నాయా, ఏమీ ఒంటి మీద స్పర్శ లేనట్టుగా ఉన్నారు పాపం వీళ్ళు. అదే అలా ఏదోటి తీరకపోతేనే కదా అలా వీళ్ళని బాధించుండి ఉండొచ్చు. ఏదో కోరిక తీరక ఇలా బాధపడుతున్నారు. కనుకనే గాని రాక్షసులను గాని గుర్తింపని ఏమరపాటునున్నారు. ఏమిటో అసలు తెలియనట్టు ఏమరపాటు అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ ఒక దీంట్లో ఉన్నారు. వెంటనంటే వచ్చు ఆ రెండోవాడు. సరే, ఆ లక్ష్మణ స్వామి మీద ఈవిడికి దృష్టి పడింది. రామచంద్రమూర్తిని అనుసరిస్తూ వస్తున్నటువంటి అదే ఆదిశేషుడు కదా ఆయన. అంచేత ఆయన వెంటనంటి వస్తూ ఉంటున్నటువంటి ఆ రెండో వాడిని చూసింది. తనను ఎదురించి ఎంతటి వాడిని నేను పిండి చేయజాలిన వాడినిగా కనిపించున్నాడు. మనిషి చూస్తే ఆ వీరత్వము, ఆ శరీర శోభ, ఆ ఒక దృఢత్వం, రాముడుకున్నటువంటి ఆ బాలతనం ఈయనలో కనపడదు. ఈయన స్వాభావికంగా ఈయన తత్వం అది కాదు కదా. అంచేత ఎవరినైనా మట్టు పెట్టేయగలడు అని అనిపిస్తోంది. కానీ వాని హృదయములకేమి అఘాతమైనదో పాపము కన్నీరు కార్చున్నాడు. అంతటి శౌర్యవంతుడు, బుస్సల కొట్టే తత్వం ఉన్నవాడు ఏమిటి ఇంత బెలగైపోయాడు, ఆయన ధైర్యం అంతా ఏమైపోయింది అన్నట్టుగా ఉన్నట్ట పాప ఆయన కూడా. వాని బంగారు మేని ఛాయ శుష్కోపవాసములచే కాబోలు వన్నె తరిగి ఉన్నది. ఆ బంగారు ఛాయ అయింది, ఆ మెరిసి పడిపోయేటువంటి కాంతి, అది కూడా ఎందుకని ఏదో ఉపవాసాలు చేసేసి తిండి నీళ్లు నిద్ర లేకుండా ఉంటే అలా అయిపోతాము, అలా కనిపిస్తున్నాడు. కొంచెం ఆ దేహపు కాంతి తగ్గినట్టు కనిపిస్తాం. దేహం కూడా కొంచెం శుష్కించింది, అంటే పాపం కొంచెం చిక్కిపోయినట్టుగా ఉన్నాడు. వాని ఉత్తరేపు కొంగున ఏదో ముళ్ళే ఉన్నది. అవి మరేవియో కానక్కర్లేదు. నీ విచార కారణమేమై ఉంటును, అది వేరేమీయో కానక్కర్లేదు. ఆయన ఆ లక్ష్మణస్వామి కొంగున ఏదో ఉందిట, ఒక మూట, ముళ్ళంటే మూట. అది వేరేమీ కానక్కర్లేదు. కానీ ఈ విచార కారణమేమండును, ఎంతగా ఆలోచించను రాకున్నదే. సరే, ఏదో కట్టుకొచ్చాడు, ఏదో తిన్నాను తెచ్చుకున్నారేమో అని. అయినా అసలు వీళ్ళు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు అనే సమస్య ఇవిడికి
బాగా మనసున అలా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. అడుగు పెట్ట వీలు లేకయు, కాలు ముందుకు వేయి ఉత్సాహం లేకను, పాదముల కదుపు శక్తి లేకయు, ఆ ముందు వెళ్ళు వాని పాదములు తడబడుచున్నవి. అది అందరు వస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని చూస్తే పాపం ఎంత బాధిస్తుందండి. ఒక్కసారి ఆ దృశ్యం కళ్ళని పడితేనే హృదయం కదిలిపోతుంటుంది. ఆ తల్లి కోసం చెట్టు పుట్ట వెతుకుతాడు అన్న ఎంత పంపా సరస్సు మీద వచ్చేటువంటి మంద మారుతం కూడా ఆయనకి చాలా బాధ కల్పిస్తుంది. ఆ పద్మాల యొక్క సువాసనలు కూడా ఆయన బాధ పెడుతూ ఉంటాయి. అయ్యో సీత లేని ఇది నాకు ఇవన్నీ నా బాధను ఎక్కువ చేస్తున్నాయి అంటాడు. అలాగా పాపం కాలు ముందుకు వెళ్ళట్లేట, ఉత్సాహం లేట, పాపం ఆ పాదములు కలుపు శక్తి కూడా లేట, కాలు ముందుకు ఆ కాళ్ళు గొప్ప నడుతా అంటే అడుగు పడట్లేట పాపం. అలాగ తడబడిపోతున్నాయట కాళ్ళు. కాళ్ళు తగిలిపోయి పడిపోతానన్నట్టుగా ఉన్నాడు. వెనకబాడి వీనికి ఎంతటి బంధువో గాని తన చేతిని ఆధారంగా నిల్చున్నాడు. ఆయనకి పాపం ఎలా ఉంటాడు కదా ఆయన లక్ష్మణ స్వామి. అన్నగారు తడబడుతూ అడుగులు వేస్తుంటే తన చెయ్యి ఊతంగా ఇచ్చి నడిపిస్తున్నట్ట పాపం. వీరి గమ్యం ఏదియో పాపం. ఏమిటో వీళ్ళ లక్ష్యం ఏమిటో, ఎందుకు అడవులు పట్టి తిరుగుతున్నారో, ఈ ముళ్ళు మృగాలు ఏమీ వాళ్ళ దృష్టిలోకి వెళ్ళటం లేదే అని చెప్పేసి అసలు వీళ్ళు ఏమిటి, వీళ్ళ లక్ష్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు చూడండి. మనకి ఏమిటో ఓ మనుషులను చూసినా వాళ్ళ ప్రవర్తన చూసినా రకరకాల అనుమానాలు, రకరకాల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా ఉంది ఇవిడి పరిస్థితి. వీరెవరో, ఎక్కడి వారో, ఈ చోటుకు వచ్చిన కారణం ఏదియో, ఇంతటి సుందరులైన వీరు ఈ అడవిని సంచరించి ఆపదల పాలై ఉందిరా. ఏమిటి అసలు మనుషులను చూస్తే, వాళ్ళ ఆహార్యం చూస్తే అసలు బాధపడవలసినటువంటి అవసరమే లేదు, కానీ విచారంగా కనిపిస్తున్నారు. పైగా అడవుల్లో తిరుగుతున్నారు. ఏమిటి, ఏదన్నా ఆపదల పాలై ఉన్నారా వీళ్ళు అని పాపం అలా పరితపిస్తోంది రకరకాల ఆలోచనలతో. ఏ రాక్షసు చూచినా వారిని బ్రతకనిచ్చిన. అయ్యో బాబోయ్, ఎవడైనా ఈ శ్రమలో వీళ్ళు అంటే వాళ్ళ శరీరం, వాళ్ళ మనసు అన్ని కూడా వాళ్ళ చేతుల్లో లేదు. ఇద్దరు ఏదో పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు. ఇలాంటి టైంలో ఎమరిపాటుగా ఉన్నప్పుడు ఏ రాక్షసులు వచ్చి మీద పడిపోతే అసలు వీళ్ళు బతుకుతారా అని బాధపడుతోంది. వీరి చేతుల ఆయుధములు ఉన్నవి కనుక భయం ఉండదు. మళ్ళీ ఒక రకం సర్లే ఆయుధాలు ఉన్నాయి కదా, ఇంకా భయం ఉంటుందిలే. కానీ ప్రమాదముల నిలయములకు ఈ వనములకు ఇంకేలా రాదల్చిరో. అసలు ఈ పోనీ బాధ ఉంటే అవ్వచ్చు, కానీ ఈ అడవులు పట్టి ఇక్కడికి రావడానికి ఎందుకు తలించారో మీరు నచ్చటనో చూచినట్లున్నది నాకు. వీళ్ళని చూస్తే దగ్గరగా వచ్చేస్తున్నారు. వాళ్ళ రూపురేఖలు, వాళ్ళ యొక్క ఇది అంతా అక్కడ చూసేసరికి ఎక్కడైనా చూసానా, ఎప్పుడో చూసినట్టుందే అని ఒక ఆవిడ స్మృతి పదంలోకి వస్తోంది. వీరిని ఎచ్చటనో చూసినట్లుంది. ఆ స్మృతి ఏదో మనసును విశుద్ధం అవటలేదు. మనసు ఎక్కడో చూసా గుర్తు రావట్లా అన్నట్టుగా పాపం అనుకుంటోంది. వీరిని వెంబడించి వెళ్ళిన వారి వివరములు తెలియగలరు. సరే, నెమ్మదిగా వాళ్ళని అనుసరించి వెళ్తుంటా, అప్పుడు తెలుస్తుంది. ఎదుట నది ఏదో పన్నసరగా ఉన్నది. ఆవలన్నది పంపా సరోవరము కావచ్చును. ఒక ఎదురుకుండా వీళ్ళని అనుసరిస్తోంది. సరే, వీళ్ళని అనుసరించి వెళదాం. వెళ్తే ఎదురుకుండా ఒక పంపా నది ఉంది. అక్కడ ఒక పర్ణశాల కూడా ఉన్నది. పర్ణశాల ఉన్నది. ఆవలన్నది పంపా సరోవరం కావచ్చు. ఒక పర్ణశాల కనబడుతుంది. ఆ పర్ణశాల అవతల ఒక పంపా సరస్సు కూడా కనిపిస్తోంది. ఆహా స్ఫురించింది. అవునవును, అమ్మయ్య గుర్తుకొచ్చింది అనుకోండి. వారు రాముడును లక్ష్మణును వారు అచ్చటికి రాగలరని పోయేత ఆయన శబరికి తెలిసి ఉండను. వీళ్ళు ఇక్కడికి వస్తారు అని అప్పుడు ఆవిడకి ఆలోచన వచ్చి ఉండొచ్చు. అందుకే ఆవిడకి వాళ్ళని అనుసరించి వెళ్తోంది. సర్వ జగద్రక్షకుడకు శ్రీహరి ఇంతకు ముందు తానున్న చిత్రకూటమును వదిలి ఈ శబ్బర స్త్రీ ఇంటికి వచ్చుట అనగా సామాన్యమా? ఆహా, ఏమి వాని కరుణ, ఏమి వాని వాత్సల్యము! ఈ ఆనందము అద్దులు లేనిది. ఎంత భాగ్యము! దాసులకు కల్పవృక్షమా, మా చింతలు మాన్పవచ్చితివి కదా, ఇంత శ్రమపడి వచ్చి దర్శన భాగ్యం ఇచ్చితివి కదా రాఘవ. నిన్ను చూసి ఎన్ని సంవత్సరములైనదో.
చాలా కాలమునకు ఇచ్చిన పునర్దర్శనమిది. నీక ఎదురు చూచి చూచి కండ్లు కాయలు కాచను కదరా చిత్రకూటము. నిన్ను మీ తమ్ముడు లక్ష్మణును చూచి చూడనట్లున్నది. గత స్మృతుల మాట అట్లుంచుము రామభద్ర. భద్రమా అది కదండి ఆతిథ్యం అంటే, అది ఇక్కడే ఆతిథ్యం అయిపోయింది వాళ్ళకి అనుకుంటోంది. ఆ మాలాకారుడు ఎలా అయితే ఆ కృష్ణ పరమాత్మ తన ఇంటికి వచ్చాడో, ఆ విదురుడు ఎంత పొంగిపోయాడో, అలాంటి భాగ్యం కదా ఏమిటి నిజంగా చూస్తే. ఏమిటి నేను ఎక్కడ, ఆయన ఎక్కడ, నా ఈ అప్పుడు అంటాడు కదా మాలాకారుడు, ఏ సందులు గొంతుల్లో ఇక్కడికి నాయన నువ్వు నా కోసం వచ్చావా అని పొంగిపోతాడు కదండి. అలాగే నువ్వు ఎక్కడ అయ్యా, నేనెక్కడ ఈ బురద గుంటల్లో ఈ సందు గొంతుల్లో దాటుకుంటూ నా కోసం వచ్చావా అన్నట్టుగా ఈవిడ కూడా అంత ఆనందాన్ని పొందుతోంది. నువ్వు జగద్రక్షకుడు అయినటువంటి శ్రీహరివి, నేను చూస్తే సభజాతికి చెందినటువంటి సామాన్య స్త్రీని. అంత ప్రేమ ఉండకపోతే కుచేలుడు కృష్ణుడు మనకు గుర్తు రావట్లేదండి. ఆయన వైభవం ఎక్కడ, ఈయన ఎక్కడ చెప్పండి. ఎలాంటి ఆతిథ్యం ఇచ్చాడండి చూడండి. అది కదా వాత్సల్యం అంటే. ఆయన్ని కోరుకున్న వాళ్ళకి కల్పవృక్షంలా ఉంటాడు కదా అని చెప్పి, అందరి ఇలా చింతలు అంటే మన బాధను తీర్చడానికి వచ్చావు కదా నాయన, మళ్ళీ శ్రమపడి వచ్చావు, పునర్దర్శనం ఏంది అని పూర్వం తనున్నది. సర్లే అది వరకు చూశాను, సరే అది అలా ఉంచు. ఇప్పుడు రామభద్ర, భద్రమ్మ, ఆయన క్షేమంగా ఉన్నావా అని అడిగింది. రామయ్య, నీ శరీరమున్న ఈ విధముగా శ్రమతోను ఉపవాసముల చేతను శుష్కింపచేసినను నీ సొగసు ఎంతైనను తగ్గక ఇప్పటికీ మెరుగగుచున్నదయ్యా. చూడండి మహాత్ములంతే, వాళ్ళకి ధారక పోషకాలు అన్ని కూడా ఆ భగవన్ నామమే. ఇంకా వాళ్ళు ఎంత అయిపోతారు. అలా ఉన్నా కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తేజస్సు మాత్రం ఒక ఇంతైనా తగ్గదండి. అది చెప్తోంది. అలాగా నీ శరీరం శ్రమ పడిపోతున్నావు, ఎడలను పట్టి ముళ్ళతో రాక్షసులతో ఇలాగ ఎన్నో దాటుకుంటూ వస్తున్నావు. శరీరం సృష్టించి ఉన్నది, కానీ అప్పటి నీ సొగసు మాత్రం పోలేదయ్యా, ఇంచకైనా పోలేదు. ఈ చక్కదనమే ఎవరికి ఉండునయ్యా, చక్కనవాడు చిక్కినన్ను సొగసరియే కదా. చక్కనమ్మ చిక్కినట్టే చిక్కిన బాగుంటుంది అంటారు కదా, అలాగే ఇక్కడ రామచంద్రమూర్తికి అలాంటి సౌందర్యం. నీ సవతి తమ్ముడు భరతుడు రాత్రింబవళ్ళు నీ కొరకే కన్నీరు నించుతూ శ్రమ చెందుతున్నాడు. అబ్బా, ఏమి మీ అన్నదమ్ముల యొక్క ప్రేమ అని చెప్పుకోవాలా. అలాగా నీడలాగా నిన్ను కనిపెట్టుకొని నీ సవతి తమ్ముడు అలా భరతుడు గుర్తొచ్చాడు ఈవిడికి. భరతుడు దూరంగా ఉన్నాడు కదా, అందుచేత ఆయన గుర్తెచ్చుకుని నీ కోసమే అలా పరితపిస్తున్నాడయ్యా నీ తమ్ముడు భరతుడు. నీటినైనను ముట్టడు, నీ పాదుకలపై తన తల నుంచి దుఃఖితులపై జాలి తలపవలదా. అది అలాగా నీళ్లు కూడా ముట్టుకోవట్లేదు, నీ పాదుకలనే పెట్టుకొని అలాగా ఆ తల నుంచి అలా బాధపడుతుంటాడు. అలా దుఃఖించే వాళ్ళ మీద కొంచెం నువ్వు దయతలపద్దా అని చేయబోయే కార్యానికి ఆవిడ కొంచెం ఇది వేస్తోంది. రామచంద్ర, బొత్తిగా నలిగిపోయితే కదా, భోగములు అనుభవించుచూ ఉండవలసిన వాడివి ఎంతలో మారిపోయితివి. హాయిగా భోగాలు అనుభవిస్తూ హాయిగా దగ్గర ఉండవలసిన వాడివి అయోధ్యలో ఇలా మారిపోయావా. ఆవిడకన్నీ తెలిసిన ఆవిడే కదా, సాధు రూపం వచ్చినయ్యా, ఒక సాధులాగా మారిపోయావు. చూడలేకున్నానన్నయ్య అయ్యా, నేను ఇలా చూడలేకపోతున్నాను రా రామా. ఏం జరుగుతున్నదో గ్రహింపక పరాకైన నీ నారవస్త్రము జారుచుంది, కొంచెం బిగించి కట్టుకొనము. ఏమిటయ్యా అంత స్పృహ లేకుండా అయిపోతున్నావు, ఎలా ఉన్నావో చూసుకో, నీ శరీరం అంతా చిక్కి శల్యమైపోయింది, నువ్వు అలా నీ కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాలి కదా అన్నట్టుగా చెప్తోంది. అందుకే భర్తడి గురించి ఒకసారి గుర్తు చేస్తోంది. అంచేత నీవు చేయబోయే కార్యాన్ని ముందుగానే పరాగ్గా ఉండకు అని హెచ్చరిస్తోంది. నీ జుట్టు కూడా జడలుగా నీ ముఖంపై మురిసినవి. చూడు, ఆ జుట్టుకి ఎక్కడ సంస్కారం లేకుండా అలా జడలు కట్టేసి ఉన్నది. ఇదిగో పంచి కూడా జారిపోతుంది, చూసుకో, కొంచెం పై కట్టుకో, బిగించి కట్టుకో అని చెప్తోంది. అయ్యో రామయ్య, నీ రొమ్ముపై ఆ గాయములేమిరా, క్రూరులైన నరభక్షకులు ఒక్కొమ్మడుగా నీపై తలపడి
చేసిన బాణప్రయోగములు గుర్తులై ఉండును. అయ్యో, ఈ అడవుల పట్టు తిరుగు. చూడు నాన్న, ఆ వక్షస్థలం మీద ఇచ్చిన గాయం చూడు. ఎవరైనా ఒక్కసారి వచ్చి పడిపోయారా నీ మీద? ఆ బాణపు గుర్తులా? ఎంత పెద్ద గాయములు! రక్తం గూడు కట్టిను కదా. అయ్యో, నువ్వు అసలు చూసుకోలేదా? చూడు, ఆ వర్ష ఎంత గాయం అయిందో. ఆ రక్తం అంతా గూడు కట్టేసి ఉంది. ఎంతటి ధీమంతునికైనను ఈ గాయములు చూచిన దళదళ కన్నీరు మున్నీరగునురా. ఇంత కరెక్ట్ హృదయం ఉన్నవాడైనా సరే అలాంటి వాడు కూడా కరిగిపోవాల్సిందే నిన్ను ఇలా చూస్తే అని. నీ వాళ్ళకము చూడగా నివారింపరాని విపత్తేదో ఏదియో సంభవించినట్లు తోచుతున్నది. అసలు నేను చూస్తుంటే అసలు నీ బాధ ఏమిటో చెప్పు. నువ్వేదో మనసులో పెట్టుకుని విపరీతంగా దుఃఖిస్తున్నావు నాకు అర్థం అవుతోంది. అంచేత అలాంటిది ఏదో నీ అందుచేత వల్ల నిట్టూర్పులు పిలుస్తున్నావు. నీ తరదైన నీ తనదైన తీర్పులు పెదవులు వణకులు అందు తార్కాణములే కనిపించుతున్నవయ్యా. ఈయనకొక కదా కాసేపు బాధ, కాసేపు ఏం తోచనటువంటి స్థితి. ఏదైనా బాధలో ఉంటే చూడండి, మన శరీరం మనసు పోయినటువంటి ప్రవృత్తులు ఎలా ఉంటాయో. ఒక్కొక్కసారి వణికిపోతుంటుంది శరీరం, ఏవో కొనుక్కుంటూ ఉంటాం, చెయ్యలే ఆసక్తత, అవన్నీ పట్టేస్తాయి. ఒక నిట్టూర్పు, ఇవన్నీ నాకు నువ్వేదో బాధపడుతున్నావని అన్ని నాకు తాత్కాలం అంటే ఒక రుజువులుగా కనిపిస్తున్నాయి. నీ మన్మథ రూపం ప్రకాశించు సౌందర్యము ఇట్లు మారిపోవ కారణం ఏమిరా? అసలు నువ్వే కొంచెం మోహన్ రూప అన్నట్టుగా ఉండేటువంటి నువ్వు ఇలా మారిపోవడానికి కారణం ఏమిటి? అయ్యో తండ్రి లక్ష్మణ, నీ శరీర శోభ తరిగిపోయిందయ్యా. మళ్ళీ ఒకసారి లక్ష్మణ చూస్తుంది. లక్ష్మణ ఎప్పుడు ఎలా బదారమైనతో అలాగ నాకేమిటి, నాతో ఎవడు అన్న ఎవరు నిలవగలరా, ఎదురు నిలవగలరా అన్నట్టుగా ఉండేటువంటి నువ్వేమిటయ్యా? నీ శోభ కూడా కొంచెం తరిగిపోయినట్టున్నది. మీలో ఎంత మార్పు వచ్చినది ఏంటి? ఇద్దరిని ఒకళ్ళు పరికిని చూస్తుంది పాపం. ఒకసారి ఇటు ఒకసారి అటు చూస్తుంటే ఇద్దరు ఒకరికి వాళ్ళు అలాగే ఉన్నారు, ఒకలాగే కనిపిస్తున్నారు. లక్ష్మణ, మీ అన్న శోభ తరిగిపోయినదేమయ్యా. శత్రువులు ఉండే అపరాధం కలిగిన వారు దుఃఖం తెచ్చిపెట్టిరా. మీ స్థితి మీ మీ చంపల పైన కన్నీటి తారికలే తెలుపుచుండెను. ఏమిటి లక్ష్మణ, నువ్వైనా చెప్పు, ఎందుకు మీ అన్నగారు అంత బాధపడుతున్నారు? నువ్వు కూడా చూస్తే నువ్వు అలాగే ఉన్నావు, ధైర్యం కోల్పోయి ఉన్నావు, ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నాయి. మీరు చెప్పకల్లా అదిగో మీ కళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ కన్నీటి తారికలు పాపం ఏడ్చేసి చూడు, అవన్నీ మరకల్లా కట్టేసి ఉన్నాయి పాపం. అవే చెప్పేస్తున్నాయి నాకు మీరు ఏదో బాధపడుతున్నారు. శత్రువు వలన తిరస్కారం ఎవరికి గాని శత్రువు వలన తిరస్కారం ఎవరికి గాని భరింపరానివే. అది శత్రువు చేత తిరస్కరింపబడితే మనం ఎవరికైనా ఆ బాధ సమానమే కదా అని చెప్తున్నారు. లక్ష్మణ, ఆగుమాగుము రఘువంశ దీపకుడైన మీ అన్న రాముడు ఈ ఈ లేయందకే తామరతోడు వల్లే వడలిపోయినాడు. ఇందులో అసలు ఈ రాముడిని చూస్తే ఎలా ఉండేవాడయ్యా? ఆయన శరీరం ఎంతటి సుకుమారమైంది. ఆ తల్చుల దగ్గర వినాలి మనం. రామచంద్రమూర్తిని గురించి చెప్తాడు కదా విశ్వామిత్రుడు అడిగినప్పుడు. అంచేత ఆ శరీరం చూస్తే తామర తూడులు అంటాయి, చిన్న చిన్న కాలువలు తామర తూడని కాయలు కూడా ఉండి అదంతా నీళ్లు కప్పడకుండా అదొక వనంలాగా అయిపోతుంది. అది కానీ నీళ్ళల్లో తీసి బయటపడేస్తే వాడిపోయి ఉంటుంది. అలా అయిపోయినట్టుగా ఉంది శరీరం. ఒకంద శ్రమ తీరగా ఈ చెట్టు నీడ కూర్చుండగలడేమో. కొంచెం ఒక్కసారి మీ అన్నగారిని ఇలా తీసుకురా, ఈ చెట్టు కింద కూర్చోపెడితే కాస్త శ్రమ పోగొట్టుకుని వాడు అవుతాడేమో. ఇప్పటికి ఇట్లున్నారు, మిమ్మల్ని చూసి నా మనసు క్షోభ చెందుతున్నది. రేపటికి ఎట్లుందిరో ఎట్లు చెప్పగలము? సరే నాయన, ఇది రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇప్పటికి రండి, కాస్త అన్నగారి చెట్టు కింద శ్రమ పోగొట్టుకున్నందుకు కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్తోంది. ఆయన రామచంద్ర, రేపటి సంగతి అనగా జ్ఞప్తికి వచ్చింది. అయోధ్యలో మరునాడు నీవు అధిష్ఠించవలసిన యువరాజు సింహాసనము నీది కాలేదు. అదే కదా అంటారు. నిన్న జరిగిపోయింది, ఇవాళ ఇప్పుడు రాబోయే క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా రేపటి వరకు ఎందుకు అలా అంటారు కదా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలీదు, జరిగిపోయింది తీసుకురాలేము. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచించు
ఇవాళంతా అనుకున్నది ఇప్పుడే చెయ్యి అని చెప్పేదానికి అదే కదా. ఈవిడికి రేపటికి ఏం అలా ఉంటారో అని అనేసరికి అలా పాపం ఒక్కసారి ఆ వెనక స్థితి కలిగి వచ్చింది. అన్నాడు, నీకు నాయన నీకు పట్టాభిషేకం చేస్తాము, ఈ రాత్రి మీరిద్దరు కూడా ఉపవాసం ఉండాలి, అర్చన చేసుకోవాలి అన్ని చెప్తాడు కదా. అలాంటి టైంలో నీకు సింహాసనం దక్కలేదు. తెల్లవారేసరికి నువ్వు అడవులకు వెళ్ళిపోవాలని తెలిసింది. రాజ్యలక్ష్మి నీ భుజము నుండి జారిపోయింది కదా. నువ్వు రాజ్యలక్ష్మిని కూడా వదిలేసి ఆ రాజ్యాన్ని వదిలిపోయి నీకు చేయి జారిపోయింది. ఆ విధానం గుర్తున్నది కదా. ఈ రోజు వల్లే రేపటి దినం ఉండున్నదని తెలిసినది కదా, ఉండదని. ఇదిగో ఈ రోజులా రేపు జరుగుతుంది అని అనుకోవడానికి అది తెలియదు కదా. కాలచక్రం నిలవదు, పరిభ్రమించుతూనే ఉండును, దాని తత్వం ఎవరికి అందుపట్టందు. మిమ్మల్ని చూడగా నాకేదియో వెళ్తిగా అన్నది. ఇది పాపం విచారిస్తోంది. కాల ప్రవాహానికి అర్థం చెప్తా కదా, అంతటి వాళ్ళైనా కాలానికి కట్టుబడి ఉండవలసిందే అని అంటాడు రామచంద్రమూర్తి కూడా ఒక పరిస్థితిలో. అలాగా ఇది ఇలా కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. దాని తత్వం ఏంటో ఎవరికి తెలియదు. కాకపోతే నాకు ఒకటి మాత్రం అర్థమవుతోంది, ఏదో వ్యక్తిగా ఉన్నది మిమ్మల్ని చూస్తే. తండ్రి కారణం ఏమిరా, ధనస్స సర్ప సమానమై ఉన్నది, ఖడ్గమా మిలమలా మెరుగుతూనే ఉన్నది, లోపించినదేమి. పోని మీకు రక్షణ గల మీరు ఎలా ఉన్నా ఏ శత్రువైనా వచ్చేసరికి మీ ధనస్సులు ఉన్నాయి, మీకు సర్ప సమానమైనటువంటి అదేంటి ఉన్నది ధనస్సు ఉంది, ఖడ్గం చూస్తే మరమలా మెరిసిపోతూ ఉన్నది. అయినా ఇంకా మరి లోపం ఎక్కడ జరుగుతుంది, ఏమిటి కారణం? తెలిసినది మాటల సందడిలో అడగ మరిచితని. జానకి ఎదురా రామయ్య, అప్పుడు సీతమ్మ తల్లి గుర్తొచ్చింది. అవును కానీ ఇంతకీ సీత ఏది ఇప్పుడు అడిగింది ఆడ. మనమైతే ఆ రామలక్ష్మణులు వస్తారు, ఈవిడ పాపం మతక మహర్షితోటే వెళ్ళిపోదాం అనుకుంది. మనమైతే మన పని ఏదన్నా ఉందంటే బాగున్నారా లేదా అని ఎప్పటికీ మా పిల్లలు నన్ను అంటూనే ఉంటారు. అసలు బాగున్నావా, ఉన్నావా, చేసావా ఏమి అడగకుండా ఏదో నేను చెప్పేస్తుంటా. అలాంటి స్థితి మనది అవుతుంటుంది. అవి ఏమి అడగలేదు చూడండి, ఎంత చక్కగా వాళ్ళు దర్శించింది ముందర వాళ్ళ శరీరాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని చూసింది, వాళ్ళ మనసులో ఆలోచనలు చూసింది, వాళ్ళ బాధలో ఉన్నారని తెలుసుకుంది, కారణం ఏమి నన్ను పరితపించింది. అన్ని అయిన తర్వాత ఏం లోపం, ఖడ్గాలు ఉన్నాయి, ధనస్సులు అన్ని ఉన్నాయి, శరీరం కూడా కొని సృష్టించినా వాళ్ళు కొంచెం కాంతివంతంగా ఇదిగానే ఉన్నారు, కాకపోతే ఏదో బాధలో ఉన్నారు, వాళ్ళేం అశక్తులు కాదు. అయితే ఏమిటి లోపం అనుకున్నగానే వెంటనే ఆ సీత గుర్తొచ్చింది. జానకి ఎదురా రామయ్య, మీరిద్దరూ ముందు నడిచి వచ్చి ఉందరు, పాప మా సుకుమారి నడవజాలక మధ్యలో అచ్చట్నో నిలిచి ఉండెను. మరి నేను ముగ్గురు కదా ఉండాలి, ఆవిడ వదిలేసి మీ అందరు మీరు వచ్చేసారా వీళ్ళు అసలే పరాకు ఉన్నారు కదా, ఏమరి పడుతూ ఉన్నారు కదా, వీళ్ళు అసలు వాళ్ళ శరీరం గురించే వాళ్ళకి దృష్టి లేదు, అలా ఆవిడ వదిలేసి వచ్చేసారా పాపం అని అనుకుంటోంది. ఆమె దిగబడిచి వచ్చుడు తగున, అలా పిల్లని వాళ్ళని ఆవిడ అలా వదిలేసి వచ్చేస్తారా అని అనుకుంటోంది. అసలే ఇది రాక్షసులు సంచరించే భూమి కదా, మీ గురించే నేను భయపడిపోతే ఒక స్త్రీని అలా వదిలేసి వచ్చేస్తారా, రాక్షసులందరూ తిరుగుతూ ఉంటారు కదా, విషయం చెప్పక పూనెతవే వెళ్ళరా అని రాముడిని అడుగుతోంది. ఎందుకయ్యా, నువ్వేమిటి విషయం ఉంటో చెప్పు, ఎందుకలా మౌనంగా ఉన్నావు అని రాముణ్ణి ముందర అడుగుతోంది. లక్ష్మణ, మీ వద్దన దారి తప్పినదేమో వెళ్ళి చూడరా తండ్రి. చూసారా పదం ఎలా చక్కని పదం వేశారు. ఏమన్నా దారి తప్పిందా, దారి తప్పింది కదా, చూసి మోహపడిపోయింది, అన్ని అయిపోయాయి కదా, అంచేత వెళ్ళి చూడరాదా అంది. కథన కనిపించి కన్నీరు కార్చదు వేలవయ్యా, ఏమిట్రా ఏమి చెప్పకుండా అలా కళ్ళ నీళ్లు కారుస్తూ నించున్నావు అని అడుగుతాను. నీకును మీ వద్దకును మాట పట్టింపు వచ్చినా చూడండి ఎంత అంటే ఈయన్ని దూషించడం, దానివల్ల ఆ భగవతత్వ దూషణతో ఆవిడ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మన స్వరూపాన్ని ఎలా తెలుస్తున్నారు. అంతా మంది కాదు, మనకి చేటు కలిగించే దాన్ని పడతాం, దానివల్ల చిక్కుల్లో పడతాం, పెద్దల మాటని మనం పట్టించుకోం. ఇవన్నీ కూడా మనకి ఒక్క మాటలో నీకంటే ఎదురుగా నీ అన్న మాట పట్టింపు వచ్చిందా, ఇద్దరే అన్న గొడవలు పడ్డారా అని మనం అడుగుతుంటాం చూడండి. దాంతో మనసులు మారినా ఎప్పుడైతే ఆ మనసుకు బాధపడిందో ఇంకా వాళ్ళ గురించి
పట్టించుకోం కదా. మనుషులైనా మారిపోయాయా? కదులవేమి? ఏమిటి అసలు నువ్వు అక్కడి నుంచి కదలవు, వెళ్ళి వదిన ఎక్కడుందో చూడమంటుంటే ఈ ముళ్ళ దారిలో పడి నడిచి వచ్చితిరి బాబు. రామ, అదేనయ్యా ఈ శబరి ఆశ్రమము. రామ, ఓ లక్ష్మణ, రెండు రెండు అలా దారిలో నిలబెట్టి ఇవన్నీ అడిగా. రండి, ఇదిగో ఇదే నా ఆశ్రమం, ఇక్కడికి రండి అని ఇద్దరిని పిలిచింది. అతడినే మీ దుఃఖములు వెళ్ళగట్టేదరుగాక. సర్లే, కొంచెం మా ఆశ్రమంలోకి వెళ్దాం, కాస్త కూర్చుని స్థిమితంగా అని చెబుతూర్లే అని చెప్పి అప్పుడే సీతను ఏమి చేస్తురో చెప్పుదురుగాక. సర్లే, సీత విషయం అక్కడ మాట్లాడుకుందాం రండి అని ఆశ్రమానికి రమ్మని పిలుస్తాను. పంపాసీమ, అదే శబరి నివాసము. ఆ ఆశ్రమం చెంతనే రాముడు కూర్చుని ఉన్నాడు. భార్యా వియోగముచే కలిగిన విరహ బాధ హృదయం నందు అగ్నిజ్వాలలే వ్యాపించి బాధించుచుండ పంపా సరోవర జలముపై కెరటములను గాలులు తాకి నీటి తుంపర్లు లేపగా వాటి వలన చల్లబడిన గాలులు మెల్లగా వచ్చి వారిని తాకి తాపమును తీర్చుచున్నవి. ఈ శబరి యొక్క ఆ భక్తుల చెంత ఉండేసరికి ఆయనకి ఇప్పుడు ఆ పంపా సరస్సు నుంచి వచ్చేటువంటి ఆ గాలులు, నీటి తుంపర్లు కొంచెం వచ్చి ఈయనకి తాపం కొంచెం తీరుతోందిట. అరగన్నులతో శూన్యమునే చూచుచు జింక చర్మంపై కూర్చుని ఉన్నాడు. అలా వచ్చిన కన్నులతోటి పాపం ఆ సీత యొక్క జ్ఞాపకాలతోటి అలా శూన్యంలోకి చూస్తూ ఆ జింక చర్మం మీద కూర్చుని ఉన్నట. సరోవర నీటి బిందువులు సూర్య భగవాను ఉషోదయ సేవకే సిద్ధముగానున్న బంగారు పూల వలె కనిపించుచున్నవి. ఆ రాత్రి మంచు పడుతూ ఉంటుంది. ఆ పుష్పాల మీద వికసించిన పుష్పాల మీద వాటిని సూర్య భగవానికి అర్చన చేయడానికి సిద్ధంగా ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయట. సూర్యకిరణములు వానికి ఆ శోభను ప్రసాదించింది. ఆ సూర్యుడు కిరణాలు రాగానే పద్మాలు వికసిస్తాయి కదా. సూర్యుడు వారిని రామసేవకే వినియోగించినాడు అన్నట్లున్నవి. అది ఈ సూర్య భగవానుడు వచ్చాడు. ఆ కలువలేమో సూర్య భగవాన్ సేవించడానికి అన్నట్టు సిద్ధంగా ఉన్నాయి అనుకున్నారు. ఆ కలువల చేత ఈ సూర్య భగవానుడు స్వామిని అర్చించడానికి వస్తున్నాయా అన్నట్లున్నవి. శ్రీరామ పాదపద్మంపై వచ్చి వ్రాలుచున్నవి. ప్రాతకాల పంపా సరోవర శోభ వర్ణనాతీతము. ఆ ఉదయ కాలంలో ఆ పంపా సరస్సు యొక్క శోభని వర్ణించడానికి వీలు కాకుండా ఉంది. ఆకాశంలో ఒక సూర్యుడు ఉదయపర్వంపై ఆసీనుడై ఉన్నాడు. తూర్పు దిక్కన ఒక ఆయన సూర్యమండలాంతర్వర్తియే కదండి. పైగా ఆ పద్మాసనం వేసుకుని ఉన్నాడా, కూర్చున్నాడా అన్నట్టుగా ఉన్నాడు సూర్యుడు. పంపా తెరుమున సూర్య వంశజుడైన రాముడు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఒక సూర్యుడు, అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు. అక్కడ ఇక్కడ కూడా పరమాత్మ ఉన్నాడు. ఆయన ఉదయాద్రి మీద నిలయం. ఈయన ఇక్కడ ఈ పంపా తీరములో ఈ ఆశ్రమంలో ఆసీనుడై ఉన్నాడు. ఆకాశం అతడు ఎర్రని కాంతులు పరచుచుండ పంపా తీరంపై ఈతడు నీల కాంతులు పరుచున్నాడు. ఆకాశంలో సూర్యుని యొక్క కాంతులు అప్పుడప్పుడే ఎర్రగా వస్తాయి కదా, అలా వస్తున్నాయి. ఈయన యొక్క నీలమేఘశ్యాముడు కదా, ఈయన యొక్క నీల కాంతులన్నీ కూడా ఆ పంపా సరస్సు మీద పడుతున్నాయి. దాన్ని చీకటిగా భావించి రాత్రి అయినదని కలువలు వికసించినవి. చూడండి ఎంత చక్కగా ఉందో. అప్పట ఈయన నీలకాంతులు పడేసరికి చీకటైపోయిందా అనుకొని కలువలు వికసించడం మొదలెట్టాయట. రాముని రాజీవనేత్రముల చూచి కలలోని తామరలది పగలని భావించి విచ్చుకొని ఉన్నాయట. ఈయన యొక్క పుండరీకాక్షుడు కదా ఆయన. ఆ కళ్ళు యొక్క దృష్టి అది దనివి పడేసరికి అమ్మో, ఈ పద్మాలన్నీ కూడా తామరలన్నీ కూడా చక్కగా విచ్చుకొని ఉన్నాయట. ఏమి శరీర కాంతి పడగానే కలువలు రాక్తరైపోయాయి అనుకొని, అంటే కలువలు పద్మాలు కూడా ఒక్కసారి వికసించాయి. ఒక భావనలో ఇలాగా, ఒక భావనలో అలాగా. ఇట్లు పంపాసరు ఒకే మారు ఇచ్చిన కలువలతోనూ కమలములతోనూ ఆశ్చర్యము గొల్పుచుంటా చిత్రము కదా అని చెప్తున్నారు. ఈవిడ గురించి చెప్తున్నారు. బోయత శబరి, అదే శ్రీరామునికి ఎదురుగా స్థిరంగా కూర్చుని నోటితో పొలములో కొరుకుచు తల ఇటునట్టు ఊగుచుండగా పెదవులు కదలించుచున్నది, ఏమియో చెప్తున్నది. అది ఈవిడ ప్రతిరోజు చక్కని పళ్ళు ఎంచి కోసుకొని తెచ్చుకోవడం, తెచ్చి కడిగి తుడిచి అన్ని చక్కగా పెట్టుకోవడం. ఇదిగో రాముడొస్తే ఇవన్నీ పెట్టాలనుకోవడం. ఈ
వాళ్ళని చూసేసరికి ఆ పళ్ళన్నీ కూడా ఇలా ఒక పండు చూసి పల్లగా ఉందా చప్పగా ఉందా ఎలా ఉందా అని ఇలా కొరికి చూస్తాడు. బావలా అనుకుంటూ ఆ యాక్షన్ చూడండి, తల అటు ఇటు తిప్పుతోంది. చిన్న పండు కొరకడం బావలా అనుకుని పక్కన పెట్టేయడం. ఆ తర్వాత ఏదో మాట అబ్బే ఇవి పనికిరావు అనుకుంటాండ. సుమిత్రాసుతుడు పెదవులు గలదిలించు ఏమియో చెప్తుంది. సుమిత్రాసుతుడు ముక్కుపై వ్రేలించి అది గొప్ప అపచారం అని భయపెడుతున్ను. ఆమె దానిని ఏమైనా కనిపెట్టునా వినునా పట్టించుకున్నా లక్ష్య పెట్టినా విను విను అని సంజ్ఞ చేసి చెప్పినను ఒక పండు చూస్తోంది, కొరుకుతోంది, పక్కన పెడుతోంది, బాగోలేదు అనుకుంటోంది. మంచి ఏదైనా ఒక పండు దొరికేసరికి బాగుంది, తీగా ఉందనుకుంటూ రాముడికి అందించేస్తోంది. కావును ఈ లక్ష్మణ స్వామికి బాధ, భయం. అయ్యో అపచారం అపచారం ఏమిటంటే అలా ఎంగిలి పళ్ళు కొరికేసి ఇచ్చిస్తావా అని చెప్పి మాట్లాడలేదు. సౌంజ్ఞ చేస్తున్నాడు. ఎంత చేస్తున్నా ఆవిడ అసలు ఈయన వంక చూడాలని కానీ, అది అపరాధం అని కానీ, అదేదో చేయకుండా పని అని కానీ, ఏదన్నా అసలు స్పృహంగా ఆ ఆవిడకి ఏరుకున్నవి మంచి పళ్ళు ఆ స్వామికి ఇవ్వాలి అంతే. విదురుడు ఆతిథ్యం అలాగే కదా. తొక్కలు ఇచ్చేస్తాడు అరటి పండు, పండుని దూరంగా విసిరేస్తాడు. అంటే ఆ ప్రేమ దశలో అది ఏం చేస్తున్నాం అనేది తెలియదు కదా. అది అక్కడ శ్రీరాముడు వింటయో అట్టి మాటే